సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనసుతో గమనిస్తూ ఉండండి. ఎవరు కళ్ళు తెరవరాదు. మన గురువు మన శ్వాస ధ్యాన శాస్త్రంలో శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, శ్వాస ఉండగానే ధ్యాస పెట్టాలి. విద్యార్థి దశ నుంచే ధ్యానము అలవాటు చేసుకోవాలి. శరీరానికి ఆహారం ఎలా పెడుతున్నామో, మనసుకు సంగీతము ఎలా వినిపిస్తున్నామో, బుద్ధికి పుస్తకాలు ఎలా చదువుతున్నామో, బుద్ధి వికాసానికి ఆత్మకు ధ్యానం అవసరం, విశ్వశక్తి అవసరం. శక్తి లేకపోతే అన్ని రోగాలే, అన్ని సమస్యలే, అన్ని దుఃఖాలే. ప్రతి శ్వాసను గమనించండి. ధ్యానం అంటే శక్తిని సంపాదించుకోవటం. మన గురువు మన శ్వాస. సైలెన్సింగ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ఒక్క ఆలోచన కూడా అవసరంలా. ఆలోచనలు అంటే విద్యుదయస్కాంత తరంగాలు. మనము శక్తి, జ్ఞానము, చైతన్యముల కలయిక.